ఈ వరల్డ్‌లో ఫుల్ ఆఫ్ ఫేక్ విమెన్స్ ఉన్నారు. అయితే ఫేక్ విమెన్ అండ్ రియల్ విమెన్‌కి డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, ఫేక్ విమెన్ తన మెన్‌ని టీజ్ చేయడానికి తన మేల్ బెస్ట్ ఫ్రెండ్స్ గానీ, లేదంటే ఇతర ఫ్రెండ్స్‌తోని కలిసి అతన్ని టీజ్ చేస్తుంటది. అతనికి మిక్స్డ్ సిగ్నల్స్ ఇస్తుంటది. అతన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని కిల్ చేస్తుంటది. అతన్ని సైకలాజికల్‌గా హరాస్మెంట్ చేస్తుంటది. టార్చర్ చేస్తుంటది. అతనికి ఒక హెడ్‌ఏక్ లాగా తయారైతది. అవన్నీ గేమ్ అనుకోవచ్చు, టెస్ట్ అనుకోవచ్చు. అదంతా వరస్ట్. అది ఫేక్ విమెన్ అది. రియల్ విమెన్ ఎట్లుంటదంటే, తనకు తెలుసు తన ఫ్రెండ్స్ గానీ, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ గానీ, అందరూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అందరూ డివైడ్ అయ్యి ఎళ్ళిపోతారు. ఆ టర్న్ వచ్చినప్పుడు. కానీ తనతో లైఫ్ మొత్తం ఉండేది తన పార్ట్నరే కాబట్టి, మిగతా తన ఫ్రెండ్స్, తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కుళ్ళుకునే విధంగా ఇతనితో లాయల్‌గా ఉంటది. ఇతని పైన ఆమె ఎఫెక్షన్, లవ్ చూపిస్తది. ఆమె రియల్ విమెన్. కానీ ఈరోజు రేపు మనం చూస్తే దునియాలో మొత్తం అంతా ఫేక్ విమెనే ఉన్నారు. అంత హొయ్యేషన్ ఎక్కువైపోయి మొత్తం కల్చర్ అట్లా అయిపోతుంది. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. టర్న్ వస్తే ఎట్లయిద్దో తెలవదు. అయితే విమెన్ ఎప్పుడు గూడా తనని లవ్ చేసినోడిని పెళ్లి చేసుకోదు. ఆమె తనకెవడైతే రిసోర్సెస్ ఇస్తున్నాడో తన సర్వైవల్‌కి, తన లైఫ్ సస్టైన్ కావడానికి వాడిని చేసుకుంటది. కాబట్టి విమెన్ ఎప్పుడు గూడా ఆమెకు కంఫర్ట్స్ ఇచ్చేటోడినే చేసుకుంటది కాబట్టి, ఆమె కోసమని పడి మన కెరియర్ పైన ఫోకస్ చేయకుండా గాలికి వదిలేస్తే ఆమె వదిలేసిపోతది. కనుక ఆల్రెడీ మెన్‌కి చెప్పినాం గదా! కెరియర్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఆమె కంఫర్ట్స్‌ని చూసి చేసుకుంటది. నువ్వు కెరియర్‌ని బిల్డ్ చేయకుండా తనని చేజ్ చేసుకుంటూ పోతే నీ కెరియర్ పోతది, అది పోతది. ఇక్కడ విమెన్‌కి ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు జస్ట్ లైఫ్‌లో కంఫర్ట్స్ కోసం అని జెప్పేసి ఇష్టం లేని వాడిని, లవ్ లేని వాడిని చేసుకునే కన్నా, ఒకవేళ మీ అదృష్టం బాగుండి ట్రూ లవ్ దొరికితే, వాడిని హరాస్మెంట్ చేయకుండా, వాడిని టార్చర్ చేయకుండా, వాడిని ఇబ్బందులకు గురి చేయకుండా, వాడిని డిఫమేషన్ చేయకుండా, వాడిని బ్లేమ్ చేయకుండా, వానితోని లాయల్‌గా ఉండి, వానికి కొంచెం లవ్, ఎఫెక్షన్ ఇస్తే, వాడు మీ ఇద్దరి కోసం మంచి లైఫ్‌ని, కెరియర్‌ని బిల్డ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి అట్లా తయారు కండి. నిజమైన స్త్రీగా తయారు గావాలి. యాక్చువల్లీ విమెన్ అంటేనే అట్లుండాలి. కానీ ఏదో కల్చర్, సైతాన్ ఎఫెక్ట్ అంతా అట్లా తయారైపోయారు. మెన్‌ది లైఫ్ డిఫికల్ట్ ఉంటది. మీరు వానికి కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేటట్టు ఉండాలి గానీ, మీరే వాడిని మనశ్శాంతిని హరించేటట్టు ఉండొద్దు. అట్లా ఉంటే ఆడు మీతోని ఉండడు. అది డైవర్స్‌కి దారి తీయొచ్చు, లవ్‌లో ఉంటే బ్రేకప్‌కి దారి తీయొచ్చు. అన్ని సమస్యలొస్తాయి. లాయల్‌గా ఉండాలి. మెయిన్ ఈ ఫ్రెండ్స్, ఈ చెత్త బ్యాచ్, ఈ చిల్లర చేష్టలు అవన్నీ మానేసి, పార్ట్నర్ తోటి లాయల్‌గా, ఒబీడియంట్‌గా,